ప్రొటెక్షన్ త్రూ డెలివరెన్స్. దేవుడు తన ప్రొటెక్షన్ ఎలా ఇస్తాడో తెలుసా? మనం డెలివర్ చేసి అంటే విడుదల చేసి. దేవుడు ఇశ్రాయేలు పట్ల చేసిన గొప్ప కార్యం అంటే ఐగుప్తు బానిసత నుంచి వాళ్ళని విడుదల చేసి ఆయన తన ప్రొటెక్షన్ ఇచ్చాడు. పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని వేశాడు. మన్నాను ఆకాశం నుంచి కురిపించాడు. ఆ తర్వాత పూరేళ్లను పంపించాడు. ప్రతి విషయం వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూనే వచ్చాడు. ఆ మరణదూత నుంచి దేవుడు ఇశ్రాయేలుని ఏం చేశాడు? రక్షించాడు. ఒక రక్షణ ప్రణాళిక ఇచ్చాడు. అయ్యా, మీరు మరణదూత నుంచి విడుదల పొందాలి అంటే, మరణదూత నుంచి మీరు రక్షించబడాలంటే ఒక మగ నిర్దోషమైన గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని మీ గడప కొమ్ములకు పూయండి. తద్వారా మరణదూత మీ యొద్దకు రాలేదు, మరణం మీ యొద్దకు రాలేదు. అవును, ఈరోజు నా రెండో మరణం నీ యొద్దకు రాకుండా ఉండాలంటే నీ యొక్క హృదయ ద్వారాలకి క్రీస్తు రక్తం పోయబడాలి. అదే రక్షణకు సాదృశ్యం. రక్షణ పొందినటువంటి వారి జీవితంలో మరణాన్ని వారు జయించగలుగుతారు. రెండో మరణం నిత్య నరకాగ్ని వారు జయించగలుగుతారు. ఆయన దేవుడు మనల్ని భద్రపరిచేటువంటి దేవుడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.